మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. కారణం ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఫోన్ పే గూగుల్ పేలో కరెంటు బిల్లు పే చేయాలంటే పని చేయదు, ఫోన్ పే గూగుల్ పేలో వాడొద్దు అని చెప్పి ఒక మెసేజ్ అయితే సర్క్యులేట్ అయింది. దీనికి అనుగుణంగానే గత 2 రోజుల నుంచి కరెంటు బిల్లు కడదారంటే ఫోన్ పే గూగుల్ పేలు చూపించడం లేదు. దీనికి చాలా మంది కరెంట్ ఆఫీసుల దగ్గరకు వచ్చి గంటల తరబడి లైన్లో నుంచి కరెంటు బిల్లు పే చేసి ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇలా జరిగేది. కరెంటు బిల్లు కట్టాలంటే లైన్లో నుంచోవడం లేదా మీ సేవకి వెళ్ళి పే చేయడం జరిగేది. అయితే రాను రాను ఫోన్ పే గూగుల్ పే వెసులుబాటు రావడంతో చాలా మంది ఇంటి దగ్గరే గత నిమిషాల్లోనే కరెంటు బిల్లు పే చేయడం అయితే జరిగింది. చాలా చేతిలోనే వాళ్ళు కరెంటు బిల్లు పే చేసుకునే సౌకర్యం కలిగేది. అయితే ఇప్పుడు ఈ సందిగ్ధత నెలకొంది. ప్రతి ఒక్క కస్టమర్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కరెంటు బిల్లు కట్టాలంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాలా లేదంటే వేరే మార్గం ఏంటి అని ఒక సందిగ్ధతలో ఉన్నారు. దాన్ని మన సుమన్ టీవీ తరపు నుంచి తొలగించే విధంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతో సుమన్ టీవీ తరపు నుంచి ఫోన్ పే లేదా గూగుల్ పే కాకుండా కరెంటు బిల్లు ఏ విధంగా చాలా సులభ పద్ధతిలో పే చేయాలనే దాని మీద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి సార్ అయితే ఉన్నారు. మనం ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఏంటి కరెంటు బిల్లు ఫోన్ పే గూగుల్ పేలు పనిచేయడం లేదు గత 2 రోజుల నుంచి. చాలా మంది ఎవరైతే కరెంటు వాడుతున్నారో కస్టమర్లు కరెంటు బిల్ పే చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కొంచెం సలహాలు సూచనలు ఇవ్వండి సార్. కొంచెం ముందుగా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను. విద్యుత్ వినియోగదారులు ఇప్పటివరకు కూడా అతి సులభమైన పద్ధతుల ద్వారా అంటే ఫోన్పే గూగుల్ పే మొదలైన అమెజాన్ పే మొదలైన యూపీఐ పేమెంట్ల ద్వారా అతి సరళంగా పేమెంట్లు చేయడం జరిగింది. జూన్ 30 వరకు ఈ విధంగా చేయడం జరిగింది. అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా జూలై 1 నుండి ఈ ఫోన్పే గూగుల్ పే అనేవి ద్వారా మా విద్యుత్ బిల్లులను పే చేయడానికి అవకాశం లేదని తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులు ఒక విషయం గమనించాలి. ఫోన్పే గూగుల్ పేలు మొత్తానికి పనిచేయకుండా పోవడం అనేది కాదు, అవి మా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత పనిచేస్తాయి. అది ఎలా జరుగుతుందో ఒకసారి మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. దీని అన్నిటికంటే ముందుగా విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను రీడర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి నెల కూడా నిర్దిష్టమైన తేదీల్లో ఇంటింటికి వెళ్ళి బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఈ బిల్లు కింద చూడండి, ఈ చివరన యూపీఐ క్యూఆర్ స్కాన్ కోడ్ అనే ఒక బార్ కోడ్ ఉంది. కోడ్ స్కాన్ విద్యుత్ వినియోగదారులు రీడర్ ఈ బిల్లు ఇచ్చిన వెంటనే వినియోగదారులు వాళ్ళు ఫోన్పేలో వారు స్కానర్ ఓపెన్ చేసి దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ అడుగుతుంది. మీరు వెంటనే మీ పిన్ ఎంటర్ చేస్తే బిల్లు ఈపీడీసీఎల్ వెబ్సైట్కి అప్డేట్ అయిపోతుంది. ఇది అత్యంత సరళమైన సులభమైన వేగవంతమైన ప్రక్రియ. అందువల్ల నేను విద్యుత్ వినియోగదారులందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను ఏంటంటే అందరూ కూడా ఈ యూపీఐ కోడ్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవలసిందిగా నా మనవి. తర్వాత మా ఈపీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా కానీ గూగుల్ ప్లే స్టోర్లో మా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కానీ ఈ 2 పద్ధతుల ద్వారా కూడా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు. మా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫోన్పే గూగుల్ పే అనేవి పనిచేస్తాయి. అంతేగాని డైరెక్ట్గా మా వెబ్సైట్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చెల్లిస్తామంటే మాత్రం అది కుదరని పని. ఎందువల్లంటే అది తీసివేయడం జరిగింది. ఇది మనకి సార్ చెప్పినట్టు ఇక్కడ కరెంటు బిల్లు కింద ఏదైతే ఉందో ఇక్కడ సార్ చాలా వివరంగా చెప్పారు, ఈజీగా. ఇక్కడ మనకిచ్చి కరెంటు బిల్ ఏదైతే ఉందో దాని కింద ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ని కనుక మనం స్కాన్ చేస్తే ఫోన్పే గూగుల్ పే దగ్గర నుంచి ఇది స్కాన్ క్యూఆర్ కోడ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ స్కాన్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ నుంచి మనం డైరెక్ట్గా కరెంటు బిల్ పే చేస్తే అది ఏపీఈడీసీఎల్కి వెళ్ళిపోద్ది. అది కాదనుకుంటే మనకి పర్మనెంట్గా కావాలనుకుంటే కనుక సార్ చెప్పినట్టు ప్లే స్టోర్ నుంచి మనకి ఎస్టన్ పవర్ అని చెప్పి ఏపీఈపీడీసీఎల్, జాగ్రత్తగా వినండి, ఏపీఈపీడీసీఎల్ అని చెప్పి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఎస్టన్ పవర్ అని చెప్పి ఏపీఈపీడీసీఎల్, ఈ ఏపీఈపీడీసీఎల్ అనే యాప్ ఏదైతే ఉందో
దాన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి అంటున్నారు. ఈ ఏపీఈ పీడీసీఎల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అనే యాప్ మనం డౌన్లోడ్ చేసాము. ఈ యాప్ ద్వారా ఎలా పే చేయాలనేది ఒకసారి మన సార్ చెప్తారు, వినండి. ముందుగా ఏపీపీడీసీఎల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా వస్తుంది. ఇక్కడ మనకు చూస్తే ఏపీపీడీసీఎల్ వెబ్సైట్లోంచి కానీ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లోంచి కానీ మనం యాప్ని డౌన్లోడ్ చేసుకుని మనం పే చేయొచ్చు. మన ఏపీపీడీసీఎల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్విక్ పే కొట్టాలి. క్విక్ పే పెట్టిన తర్వాత ఇక్కడ 16 అంకెల నెంబర్ ఉంటుంది, సర్వీస్ నెంబర్. ప్రతి సర్వీస్కి కూడా 16 అంకెల నెంబర్ ఉంటుంది. ఆ 16 అంకెల నెంబర్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అది కొట్టిన తర్వాత ఎదరికి సబ్మిట్ కొట్టాలి. ఇక్కడ మనకి 16 అంకెల సర్వీస్ నెంబర్ కొడుతున్నాం మనం. ఇక్కడ బిల్లు కన్జ్యూమర్ 3018 రూపాయలు కట్టాలని చెప్పి డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ సర్వీస్ డిస్కనెక్షన్లో ఉందా లేదని అడుగుతుంది. డిస్కనెక్షన్లో ఉంటే ఎస్ అని కొట్టాలి, లేకపోతే నో అని కొట్టాలి. డిస్కనెక్షన్లో లేదనుకున్న ఉద్దేశంతో నో కొడుతున్నాను, పే బిల్ కొడుతున్నాను. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఏపీఈ పీడీసీఎల్ అనే యాప్ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ మీరు మొబైల్లో చూస్తే కనుక ఇక్కడ లాగిన్ ఆర్ క్విక్ పే అని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లాగిన్ అవ్వాలనుకుంటే యూజర్ ఐడి పాస్వర్డ్ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా క్విక్ పే త్వరగా పే చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ క్విక్ పే దగ్గర పే చేస్తే కనుక ఇక్కడ మనకి క్విక్ పే దగ్గర పే చేస్తే కనుక ఇక్కడ సర్వీస్ నెంబర్ అడుగుతుంది. ఈ సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో మన సర్వీస్ నెంబరు 16 అంకెల సర్వీస్ నెంబర్ ఉంటుంది మనకి ఇచ్చిన కరెంట్ బిల్ మీద. ఆ 16 అంకెల సర్వీస్ నెంబర్ కనుక మనం టైప్ చేస్తే కరెంట్ బిల్లులో ఏదైతే ఉందో సర్వీస్ నెంబర్ ఇక్కడ మనం 16 అంకెల సర్వీస్ నెంబర్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ కొట్టాము. సబ్మిట్ కొడితే ఇక్కడ మనకి కరెంట్ బిల్లు ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తుంది. 3,318 రూపాయల కరెంట్ బిల్ వచ్చింది. ఇక్కడ మనకి ఎంటర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీది ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ వెదర్ సర్వీస్ వాజ్ డిస్కనెక్టెడ్ అని ఉంది. సో ఎవరి సర్వీస్ కూడా డిస్కనెక్ట్ అయ్యి ఉండదు కాబట్టి అందరూ సర్వీసు వర్కింగ్ లోనే ఉంటుంది కాబట్టి మనం అక్కడ నో టిక్ పెడతాము. ఇక్కడ నో టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ పే బిల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ పే బిల్ కొడితే చూసారు కదా, ఇక్కడ మనకి ఏదైతే అకౌంట్ ఉందో రెగ్యులర్ గా వాడి అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నెంబర్ వస్తుంది. పే సెక్యూర్లీ ఇక్కడ ఇది చేయొచ్చు. లేదా ఇక్కడ అదర్ పేమెంట్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ అదర్ పేమెంట్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అదర్ పేమెంట్ ఆప్షన్ లో యూపీఐ, ఇక్కడ ఫోన్ పే, గూగుల్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ యూపీఐ క్లిక్ చేస్తే కనుక మనం దాన్ని ఫోన్ పే, గూగుల్ పే లేదా పేటిఎం ఇతరత్ర ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవి దానికి సంబంధించి మనం ఫోన్ పేలో లేదా గూగుల్ పేలో సార్ చెప్పినట్టు ఏపీఈ పీడీసీఎల్ అనే యాప్ నుంచి మనం ఈజీగా పే చేయొచ్చు. ఇది పెద్ద పనేం కాదు, కేవలం 2 నిమిషాలు టైం పడుతుంది. దీని గురించి ఎవరో ఆందోళన పడి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా మన మొబైల్ ద్వారానే కరెంట్ బిల్ పే చేసుకోవచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం డైరెక్ట్ గా ఫోన్ పే, గూగుల్ పేలో అక్కడ కరెంట్ బిల్లు ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ బిల్ పే అనే దగ్గర మాత్రం ఆప్షన్ పనిచేయడం లేదు తప్ప ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని కరెంట్ బిల్ అయితే పే చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ద్వారా మాకు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా విద్యుత్ వినియోగదారులకి ఉన్న అపోహను మీ ద్వారా తొలగించారు. దానికి థ్యాంక్ యూ సార్. సింపుల్ చిట్కా, కరెంట్ బిల్ కట్టడానికి చాలా సింపుల్ చిట్కా. ఫోన్ పే లేదా గూగుల్ పే ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా కరెంట్ బిల్ ఇక్కడ పే చేయడానికి సార్ చిన్న చిట్కా చెప్తున్నారు. అయితే యాప్ కూడా సంబంధం లేకుండా ఇచ్చిన కరెంట్ బిల్ అయితే మన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఒకసారి సార్ చెబుతారు, వినండి. విద్యుత్ వినియోగదారులు తమ కరెంటు బిల్లులను అత్యంత సులభంగా ఎలా పే చేయాలో నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి పరిశీలించండి. ప్రతి నెల కూడా మీకు మీటర్ రీడర్ ఒక నిర్దిష్టమైన తేదీల్లో మీ ఇంటికి వచ్చి కరెంటు బిల్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ బిల్లు ఇచ్చిన తర్వాత ఆ బిల్లు చివర ఈ విధంగా క్యూఆర్ స్కాన్ టు పే అని చెప్పి కోడ్ ఒకటి ఉంటుంది. ఇంట్లో చివర ఈ బార్ కోడ్ మీద ఫోన్పే ఓపెన్ చేసి ఫోన్పేలో స్కానర్ ఓపెన్ చేసి ఆ స్కానర్తో దీని మీద ఈ బిల్లు మీద స్కాన్ చేస్తే ఈ విధంగా ఈస్టర్న్ పవర్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పే కొట్టాలి.
కొట్టిన తర్వాత నెక్స్ట్ పిన్ అడుగుతుంది. మీ ఈ స్కాన్ టు యూపీఐ అనేది ఏదైతే ఉందో ఈ స్కానర్ మనం ఫోన్ పే గూగుల్ పేలో ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ మనకి ఏదైతే ఆప్షన్ ఉందో అక్కడ క్లిక్ చేసి స్కాన్ చేస్తే కనుక వెంటనే మన కరెంట్ బిల్లు ఎంతైతే అయిందో ఆ అమౌంట్ వచ్చేస్తుంది. దాన్ని ప్రొసీడ్ టు పేలోకి వెళ్ళి మనం ప్రొసీడ్ టు పే కొడితే కనుక కరెంట్ బిల్ తీసేసుకుంటుంది. సో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. మీరు కేవలం ఫోన్ పే గూగుల్ పేలో ఎలక్ట్రిసిటీ బిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి పే చేస్తే అవ్వట్లేదు తప్ప ఇవి మనం ఆ యాప్ ద్వారా ఏపీ పీడీసీఎల్ అనే యాప్ ద్వారా చేయొచ్చు, లేదా ఇటు డైరెక్ట్ స్కానర్ మనం ఫోన్ పే గూగుల్ పేలో స్కాన్ చేసుకుని కరెంట్ బిల్ పే చేసుకోవచ్చు. సో ఎక్కడ కూడా మనం కంగారు పడేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా విద్యుత్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో చాలా ఈజీగా మార్గదర్శకాలు ఇక్కడైతే చూపించడం జరిగింది మనకి. సో ముందుగా విద్యుత్ శాఖ వాళ్ళకి మన తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సుమన్ టీవీ ప్రేక్షకులకి చాలా అర్థమయ్యే రీతిలో తెలియజేస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా సుమన్ టీవీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా హితం కోసం కోరి ఇటువంటి ప్రోగ్రాములు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నందుకు వారిని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.